రియల్గా చెప్పాలంటే ఇందుకే మీరు ఇంటర్లో ఫెయిల్ అయ్యేది. అదెందుకు సార్ ఇలా అంటున్నారని చాలామంది నాతో అడగొచ్చు. సో మీ పైననే ఈ వీడియో అనేది టోటల్గా నేను చేయడం జరిగింది ఇవాళ. సో నా ఛానల్ ఇంటర్మీడియట్ పైన బేస్ ఎందుకుందంటే ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్. చాలామంది స్టూడెంట్స్కి అనేది అర్థం అవ్వట్లేదు. ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే 10th డిగ్రీ బిట్వీన్లో ఏముంటుందంటే ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేది క్లియర్ చేసుకోక చాలామంది అనేది ఇంట్లో కూర్చొని అటు డిగ్రీ జాయిన్ కాలేక అటు వేరే కోర్సెస్ జాయిన్ కాలేక ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు. సో ఎప్పుడు తప్పులు అనేది చెయ్యొద్దు. చిన్న చిన్న తప్పులు అనేది చాలా పెద్దగా అయిపోతాయి. చాలా అనేది తర్వాత బాధపడాల్సి ఉంటుంది. సో రాబోతున్న 2025 ఎగ్జామ్స్కి ఎవరైతే ఇప్పుడు 10th పాస్ అయ్యి ఇంటర్లో వెళ్ళి ఫస్ట్ ఇయర్గా చదువుతున్నారో, నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నారో, సో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఈ వీడియోకి టైం ఇవ్వండి, మీ కెరీర్కి టైం ఇవ్వండి. చాలామంది మెయిన్ థింగ్గా మిస్టేక్ ఏం చేస్తారంటే చాలామందికి టాపిక్స్ అర్థం కాకపోవడం. ఓకేనా, చాలామందికి అయితే ఎగ్జామ్స్ వరకు బ్లూ ప్రింట్ అంటే కూడా ఐడియా ఉండదు. ఏ మార్క్స్ అనేది ఏ చాప్టర్లో నుంచి వెళ్ళి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అన్న కూడా చాలామందికి ఐడియా ఉండదు. కానీ చదువుతున్నాం. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీరు అనేది డైలీ కాలేజ్కి వెళ్ళి కష్టపడి, ఓకేనా, మీ ఎగ్జామ్స్కి ఇప్పటి నుండే మీరు టైం టేబుల్ వేసుకొని కష్టపడితేనే ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. ఓకేనా, 10th రాసాము కాకమ్మ కథ అంటే 10th వదిలిపెట్టండి. కానీ ఇంటర్మీడియట్లో నా ఓన్గా రాస్తా అని చెప్తే మాత్రం ఎవ్వడు కూడా పాస్ కాడు. ఇది 100% నేను రాసిస్తా. చాలామంది నేను చూసిన నా లైఫ్లో అండ్ రీసెంట్గా కూడా నేను చూసిన. ఓకేనా, చాలామంది ఏం రాసి వచ్చినారు అంటే నేను ఓన్గా రాసి వచ్చిన. బ్యాక్లాగ్ చూస్తే ఇప్పటికి కూడా కాలేదు. 2020 బ్యాచ్, 22 బ్యాచ్, 22, 23, 24 వచ్చేసింది. ఈ 2-3 ఇయర్స్లో కూడా అతని ఇంటర్మీడియట్ అనేది వెళ్ళలేదు. అటు ఎటు జాయిన్ కాకుండా మిడిల్లో అనేది ఆయన ఇరకడం జరిగింది, ఇరికిపోయాడు టోటల్గా. సో కాలేజ్లో వెళ్ళిన తర్వాత మీరు ఏ గ్రూప్ తీసుకున్నా పర్లేదు, కష్టపడడం చాలా ముఖ్యం అన్నమాట. మీరు ఎంత కష్టపడితే మీకు అంత పాజిటివ్గా అనేది మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదు. సో మీరు అనేది కాలేజ్కి రెగ్యులర్ వెళ్ళండి. మ్యాక్సిమంగా స్టూడెంట్స్ అనేది ఇంటర్మీడియట్ స్టేజ్లో ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్. చాలామంది అనేది కాలేజెస్లో వెళ్తారు ఫ్రెష్గా. ఓకే, చాలామందికి ఆసక్తి ఉంటుంది, అరే నాకు కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు, నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఓకేనా, సో ఎప్పుడైతే మీరు కాలేజ్లో ఎంటర్ అయిన తర్వాత మీకు 2 types ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది కనబడుతుంది అనమాట, ఫ్రెండ్ సర్కిల్. ఓకేనా, ఒకటి గుడ్, ఒకటి బ్యాడ్. ఒకటి గుడ్ చెప్తాను వినండి. మంచి ఫ్రెండ్ సర్కిల్ ఎట్లుంటుందంటే వాళ్ళకి ఎప్పుడు 24 hours అదే ఉంటుంది అనమాట. ఎలా అనేది ఇంటర్మీడియట్ క్లియర్ చేసుకోవాలి, ఓకేనా, ఏ విధంగా చదవాలి, నైట్ అవుట్ చేసి చదువుదామా, ఈ ఎగ్జామ్కి మనం మంచి మార్క్స్ తెచ్చుకుందాం, ఓకేనా, నువ్వు ఫ్యూచర్లో ఏమవుతావు, నువ్వు కెరీర్లో ఏమవుతావు, వాళ్ళకి 24 hours అదే ఉంటుంది. మీరు ఆ ఎన్వైరన్మెంట్లో వెళ్ళాలంటే మీకు స్టడీ రాకుండా ఆటోమేటిక్గా వాళ్ళని చూసి మీరు నేర్చుకుంటారు. మీకు స్టడీ రాకుండా, మీకు చదువు రాకుండా ఆటోమేటిక్గా మీకు ఏ సబ్జెక్ట్ రాకుండా వాడు ఎట్లా చదువుతున్నాడు చూసైనా మీరు వాన్ సౌపత్తులు ఉంటే వాడు పక్కా చదువుతుండే కాబట్టి మీరు కూడా అట్లనే తయారవుతారు, మంచిగా చదువుతారు. అరే వాడు చదువుతుండో, మీకు డౌట్స్ ఉంటే అరే మా అమ్మాయి డౌట్ ఉంది క్లియర్ చేసుకుందాం, మా ఇంటికి వస్తావా అంటే, సో ఆ విధంగా వాళ్ళ ఇంటికి రావడం, నైట్ అవుట్ చేయడం, అలా అలవాటు అయిపోయి మీరు 100% అనేది ఒక వెపన్లా తయారవుతారు. అతను మీకు ఒక సపోర్టర్. రెండోది ఉంటుంది చెత్త సర్కిల్, చెత్త బ్యాచ్ అంటారు. ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు అనేది నెమ్మదిగా అనేది బాగా ఫ్రెండ్షిప్ చేస్తారు. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కాలేజ్ బంక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, కాలేజ్ బంక్ పోయి అది సిగరెట్, మళ్ళీ ఓకే స్మోకింగ్ చేయడం, స్మోకింగ్ అలవాటు చేస్తారు. దాని తర్వాత సినిమాకి వచ్చింది, ఈ సినిమాకి పోదాం, ఓకేనా, తర్వాత అమ్మాయిని ఇంట్లో వేసుకొని తిరగడం, అటు బంకు కొట్టడం, ఇటు బంకు కొట్టడం, చదువుతాం పారా అంటే ఏం చదువుతావురా నెక్స్ట్ రేపు చూసుకోవచ్చు, ఓకేనా, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే నేను కాలేజ్లో వెళ్ళిన తర్వాత నేను యూనిఫామ్ వేసుకుంటా, షూస్ వేసుకున్నా అంటే నేను పెద్దవాడిని అయిపోయినా, నేను డిసిజన్ మేకింగ్ చేసుకుంటా. మీరు ఏం కాలేదు. మీరు పెద్దవాళ్ళు ఎప్పుడవుతారంటే ఎప్పుడైతే మీరు కష్టపడి సక్సెస్ అయ్యి సెటిల్ అయ్యి మంచిగా స్థాయిలో ఉండి మీ అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకొని గర్వంగా ఫీల్ అయ్యేటట్టు చేసిన తర్వాత మీరు అప్పుడు గొప్పవాళ్ళు అయినట్టు అర్థం, పెద్దవాళ్ళు అయినట్టు. ఓకేనా, మీరు అటు ఇటు తిరుగుతూ, ఓకేనా, సౌకులు పడి మంచిగా తెలుసో తెలియకో కెరీర్ అనేది ఇక్కడ నుంచే స్పాయిల్ చేసుకుంటూ తర్వాత ఏడ్చి లాభం ఏముంది? అది కాదు పెద్దతనం అంటే. మీరు ఇంకా చిన్నపిల్లలు ఎట్లయితే 10th ఉన్నారో అలానే మీరు ఇంటర్లో కూడా కష్టపడాల్సిందే. ఇక్కడ యూనిఫామ్ కామన్, అక్కడ యూనిఫామ్ ఉంది, ఇక్కడ యూనిఫామ్ లేదు.
సో ఇది మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఓన్లీ మీ ధ్యాస అనేది స్టడీ పైన ఉండాలి. ఈ 2 years అనేది కష్టపడి తీసుకోండి. ఎందుకంటే చాలామంది అనేది బాధపడుతున్నారు ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ ఆకి అటు ఇంజనీరింగ్ జాయిన్ కాక, ఇటు డిగ్రీ జాయిన్ కాక, ఇటు జాబ్ రాక, ఇంట్లో కూర్చొని అటు తిట్లు ఆ తిట్లు వాళ్ళ ఫ్రెండ్స్ని బాగా ముందుకు వెళ్ళడం చూసి లోపల చాలామంది అనేది చాలా బాధపడుతున్నారు. ఆ స్టేజ్ మీకు రాకూడదు. 2025లో మీరు 100% ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి మంచిగా బ్యాక్లాగ్స్ లేకుండా మళ్ళీ సెకండ్ ఇయర్ చదువుకొని బర్డెన్ లేకుండా మంచిగా ఈజీగా ఎంసెట్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఈజీగా ఇంజనీరింగ్ క్లియర్ చేసుకోవాలి. ఆ విధంగా మీకు మీరు బిల్డ్ చేసుకోండి. అంతేగాని టైం వేస్ట్ చేయకండి. ఓకేనా? ఈ చిల్లర్ బ్యాచ్ జోలికి వెళ్ళకండి. డైలీ కాలేజ్కి వెళ్ళండి. కాలేజ్ బంక్ కొట్టకండి. ఓకేనా? పదే నేను మీకు చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ చేయండి. నేను వీడియో చేస్తాను. వీడియో తర్వాత పార్ట్ 2 చేయండి. ఆ పార్ట్ 2 వీడియోలో మీకు మంచి టైం టేబుల్ గీసిస్తా. దాని తర్వాత ఎలా చదవాలో చెప్తా. నేను మీకు మెంటార్ చేస్తా, మీ బ్రెయిన్ వాష్ చేస్తా. ఓకేనా? మెంటార్ చేస్తా, మీకు మంచి వే చూపిస్తా. సో అట్లాంటప్పుడు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, నా ఇన్స్టా ఉంది. నా ఇన్స్టాలో వచ్చేసి నాకు DM చేయండి. ఓకేనా నాన్న? సో టెన్షన్ పడద్దు. ఈ చిన్న మిస్టేక్స్ చేయకండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ చాలా ఇంపార్టెంట్. అందుకే నేను నా ఛానల్ ఇంటర్మీడియట్ బేస్ చేసుకొని పెట్టిన. ఇంటర్మీడియట్లో ఎవరు కూడా ప్రాబ్లం రాకూడదు. ఇంటర్మీడియట్ స్టేజ్ అలాంటిది. ఇది క్లియర్ చేసుకున్న తర్వాత మంచిగా మీరు మెచ్యూర్ అవుతారు. కొద్దిగా మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో. దాని తర్వాత ఆటోమేటిక్గా మీరే సెటిల్ అవుతారు. సో ప్లీజ్ ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి. ఇమ్రాన్ మీతో ఉన్నాడు సపోర్ట్గా. సో ఇది వాటి వీడియో. పార్ట్ 2 వీడియో కూడా కింద కామెంట్ చేయండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.